Hi, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి 2024 నిర్వహించే ముందు మళ్ళీ టెట్ ఎగ్జామ్ నిర్వహిస్తారా అంటే ఏపీ టెట్ 2024 అగైన్ నిర్వహిస్తారా అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెట్ను మరోసారి నిర్వహించాలి. అత్యధిక పోస్టులతో మెగా డిఎస్సిని విడుదల చేసిన సందర్భంగా మరింత మంది నిరుద్యోగులకు అవకాశం కల్పించేలా మరోసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్, చిరంజీవి కోరారు. ఉపాధ్యాయులు, కేజీబీవీ ఉపాధ్యాయులు, లెక్చరర్ల పదోన్నతులు, ఎంవీఓ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు అసెంబ్లీ ఆవరణలో లోకేష్ను కలిసి శనివారం వినతి పత్రం అందజేశారు. అనంతరం మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా మెగా డిఎస్సిని విడుదల చేసినందుకు ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. సో మళ్ళీ ఎక్కువ సంఖ్యతో మళ్ళీ డిఎస్సి అనేది పోస్టులు ఎక్కువ కలిపి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది కనుక టెట్ను మరొకసారి కండక్ట్ చేస్తే ఎక్కువ మంది విద్యార్థులు డిఎస్సిలో రాయడానికి అవకాశం ఉంటుంది కనుక మళ్ళీ ఒకసారి టెట్ కండక్ట్ చేయాలని చెప్పి చాలామంది విద్యార్థులు అండ్ ఉపాధ్యాయులు, విద్యాశాఖ సంఘాలు అయితే కోరడం జరుగుతుంది. ఒకవేళ స్టూడెంట్స్ దృష్ట్యా ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మళ్ళొకసారి టెట్ నిర్వహించి డిఎస్సి రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ టెట్ కనుక కండక్ట్ చేస్తే డిఎస్సి ఎగ్జామ్ అయితే మరి దసరా ఆ టైంలో ఉండే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు నిర్వహించిన టెట్ రిజల్ట్స్ గురించి అయితే ఎలాంటి అప్డేట్ లేదు. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పేపర్లో ఇది ఈనాడులో రావడం జరిగింది. కావాలనుకున్న వాళ్ళు పేపర్ క్లిప్ కట్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.